బట్ ఏమర్థమవుతుందో తెలుసా, నిన్ను దీవించగలవారు ఆయన మాత్రమే, నీ కొమ్ముని ఎత్తగలిగిన వారు ఆయన మాత్రమే, నీ తలని లేవనెత్తగలవారు ఆయన మాత్రమే. నువ్వు చేయాల్సింది ఒకటే, ఆయనకి మనం ఏదేదో ఇవ్వాల్సిన లేదు, కాయ కష్టం చేయాల్సిన లేదు, మనం ఆయనకి ఇవ్వాల్సిన ప్రార్థన ఇవ్వాలి. ప్రార్థన చేత మనకు ఆ దుఃఖంలో భారాన్ని వేతన ఆయనకి చెప్పుకోవాలి, విశ్వసించాలి. పగులు ప్రార్థన చేయాలి. ముందు విశ్వాసం, ప్రార్థన చేసే ముందు నువ్వు ఏదైతే చేయబోతున్నావో, ఇది నేను అడుగుతున్నాను, నా దేవుడు ఇస్తాడు, అది నమ్మి చెయ్యాలి. అది గుర్తుపెట్టుకోండి, ఏదైనా చిత్త ప్రకారమే అవి రాసుకుంటూ ప్రార్థన చేయాలి. ఏంటి ప్రార్థన అయిపోయిన తర్వాత, ప్రభా నీ చిత్తమైతే ఇది నాకు దయచేయి, అంటే నీ ఇష్టమైతే నాకు లేకపోతే నాకు అని కూడా అడగాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా, దేవుని ఇష్టం ఎప్పుడు నీ మేలుకే, ఎప్పుడు కీడు ఉండదు. అది ఒకటి గుర్తుపెట్టుకో, నీ కష్టాలకి ఒకరోజు పుల్ స్టాప్ అయితే ఉంది తెలుసా.